సక్సెస్ కోసం మనం అహర్నిశలు కష్టపడుతూ అహోరాత్రులు శ్రమించకపోతే ఫెయిల్యూర్ అనే దుష్పరిణామం మన జీవితాన్ని మింగేస్తుంది. సక్సెస్ అనేది ఎలా వస్తుంది? మనం 100% మన ఎఫర్ట్ పెడితే ఏ విషయంలో అయినా సరే ఫలితం వచ్చి తీరుతుంది. 100% దానికి మన మనస్సాక్షే సాక్ష్యం అవుతుంది. 100% మనం చేయాల్సింది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనే వెలుతురు మన జీవితంలో వస్తుంది. నేను ఒక గ్రేట్ టెన్నిస్ ప్లేయర్ కథ చదువుతున్నాను. ఆయన ఒక మాట చెప్పారు, నా గురించి నేను ఆలోచిస్తాను, 100% నా బెస్ట్ ఎలా చేయాలో ఆలోచిస్తాను. అంతేకాకుండా పోటీ ప్రపంచంలో అంటే ఒక కాంపిటీషన్ ఉన్నప్పుడు నేను నార్మల్గా సాదాసీదాగా ఒకేలాగా ఆడను. ఎప్పుడైనా సరే కాంపిటీషన్ అంటే మనందరికంటే ముందుంటేనే మనం సక్సెస్ సాధిస్తాం. అంటే అందరికంటే యూనిక్గా, అందరికంటే విభిన్నంగా, డిఫరెంట్గా మనం ఏదైనా చేయాలి. అందరికంటే ఒక ఎక్స్ట్రా మైల్ కష్టపడాలి, ఎక్స్ట్రా మైల్ పరిగెత్తాలి, అందరికంటే వినూత్నమైన పనులు చేయాలి, అందరికంటే డిఫరెంట్ టెక్నిక్స్ షాట్స్ కొట్టాలి అని ఆ టెన్నిస్ ప్లేయర్ చెప్పారు. అంటే అకాడమిక్ ఎగ్జామ్స్లో మామూలుగా చదివితే చాలు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉదాహరణకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 4-5 లక్షల మంది రాస్తారు, కొన్ని వందల మంది పాస్ అవుతారు. ఆ లెవెల్లోకి వెళ్ళాలంటే కేవలం రోజుకి 4-5 గంటలు సరిపోయిద్దా అంటే చాలదు. 100% మనం ఆత్మసాక్షిగా పనిచేయాలి, దానికోసమే ఫోకస్ పెట్టాలి. హార్డ్ వర్క్ చేస్తే సివిల్స్ ఏంటి, ప్రపంచంలో ఏదనుకున్నా సాధించే అంత శక్తి మనకు వస్తుంది. మనందరికీ మన మీద నమ్మకం తక్కువ ఉంటుంది. ఒక ఫేమస్ విషయం, ఒక మంచి కోట్ ఉంది, దాన్ని నా రూమ్లో ఎప్పుడు రాసి పెట్టుకుంటాను. వీఆర్ బ్రేవర్ దాన్ వాట్ వీ బిలీవ్, స్ట్రాంగర్ దాన్ వాట్ వీ సీమ్, స్మార్టర్ దాన్ వాట్ వీ థింక్. మనం అనుకున్న దానికంటే మనం చాలా ధైర్యవంతులం, మనం కనిపించే దానికంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాం, మనం అనుకునే దానికంటే మనం ఇంకా ఎక్కువ స్మార్ట్. ఇది కనుక నమ్మితే ఎవరైనా ముందుకెళ్తారు. ఎప్పుడూ పాజిటివ్ థాట్స్తో మన మైండ్ నింపుకుని ఉంచుకోవాలి. నెగిటివ్ థాట్స్ని సైడ్ లైన్ చేసేస్తూ ఉండాలి. నెగిటివ్ థాట్స్ మనల్ని కబలించి వేయకుండా జాగ్రత్తగా ఉండాలి. జీవితం పట్ల, మనకున్న ఎయిమ్స్ పట్ల ఒక క్లారిటీ, ఒక విజన్ ఉండాలి. క్రియేట్ ద హైయెస్ట్ అండ్ గ్రాండెస్ట్ విజన్ పాసిబుల్ టు యువర్ లైఫ్, బికాస్ యూ బికమ్ వాట్ యూ బిలీవ్. నువ్వేమవుతే అవుదాం అనుకుంటున్నావో అది ఖచ్చితంగా అవుతావు, అది మాత్రమే అవుతావు. ఆ విజన్ స్టేట్మెంట్ మన దగ్గర ఉండాలి, దాని ప్రకారం మనం వర్క్ చేయాలి. ట్రై టు క్రియేట్ a greatest, grandest and highest vision today in your life and work for it with a clear vision. You are going to become the same what you believe and as you believe. Thank you.